పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. యనమలకు ఇక బై బై అనేసినట్టే, రామ్ రామ్ చెప్పేసినట్లుగా ప్రచారం. టీడీపీలో ఇక అవకాశాలు దక్కేలా లేవు. టీడీపీ అధినాయకత్వం దూరం పెట్టిందని సీనియర్ నేత మాజీ మంత్రి యనమల రామకృష్ణుడికి టీడీపీలో ఇక అవకాశాలు దక్కే ఛాన్స్ కనిపించలేదు. ఆయన వయసుతో పాటు కొన్ని ప్రత్యేక పరిస్థితులు టీడీపీ అధినాయకత్వం దూరం పెట్టిందనే చెప్పాలి. టీడీపీ అధికారంలోకి వచ్చిన ప్రతిసారి యనమల రామకృష్ణుడు మంత్రి పదవిలో ఉన్నారు. ఆయనకు తూర్పుగోదావరి జిల్లా నుంచి, నియోజకవర్గం నుంచి ఫిక్స్ అయినట్లేనని ఎవరైనా లెక్కలు వేసుకుంటారు. పైగా చంద్రబాబుకు యనమలకు అత్యంత సన్నిహితుడిగా ముద్రపడింది. అనేక కష్ట సమయాల్లో పార్టీకి అండగా నిలిచారన్న పేరు కూడా పార్టీలో యనమల రామకృష్ణుడికి. సీనియర్ నేత ఆయన సేవలను ఉపయోగించుకుంటారని అందరూ భావించారు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత యనమల రామకృష్ణుడికి మంత్రివర్గంలో చోటు దక్కకపోవడంతో అప్పుడే కొంత సందిగ్ధత మొదలైంది. దీంతో పాటు యనమలకు లోకేష్కు మధ్య కెమిస్ట్రీ కుదరలేదన్న టాక్ పార్టీలో బలంగా ఉంది. లోకేష్ను పలకరించడానికి కూడా యనమలకు వయసు అడ్డు రావడంతో పాటు ఈగో కూడా ఇబ్బంది పడుతున్నట్లు కనిపించిందంటారు. అందుకే ఆయన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కొంత దూరంగానే ఉంటూ వస్తున్నారు. గత వైసీపీ హయాంలో 3 రాజధానుల ప్రతిపాదనలు పెట్టినప్పుడు యనమల రామకృష్ణుడు శాసనమండలిలో తన రాజకీయ చిత్రణను ఉపయోగించి బిల్లు ఆమోదం పొందకుండా అడ్డుకోగలిగారు. అప్పుడు చంద్రబాబు నాయుడు, యనమల వంటి సీనియర్ నేతలు పార్టీకి అవసరమన్న వ్యాఖ్యలు ఇప్పుడు ఆయన అనుచరులు గుర్తు చేస్తున్నారు. మరోవైపు ఎన్నికల ముందు నుంచే యనమల పొగపెట్టడం ప్రారంభమైంది అంటున్నారు. అయితే ఆయన కోరుకుంటున్న వారికి అందరికీ టికెట్లు ఇవ్వడంతో తనకు పార్టీలో తిరుగులేదని భావించారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకు తనకు ఎదురులేదని కూడా కలగన్నారు. ఎందుకంటే మొన్నటి ఎన్నికల్లో కుమార్తె దివ్యకు తూని ఎమ్మెల్యే టికెట్, వియ్యంకుడు పుట్టా సుధాకర్ యాదవ్కు మైదుకూరు టికెట్, యనమల అల్లుడు మహేష్ కుమార్ యాదవ్కు ఏలూరు ఎంపీ టికెట్ ఇచ్చారు. ఈ ముగ్గురు మొన్నటి ఎన్నికల్లో విజయం సాధించారు. ఇది కొంత యనమలకు ఇబ్బందిగా మారింది. మరోవైపు యనమల రామకృష్ణుడు సోదరుడు యనమల కృష్ణుడు కూడా టీడీపీని వదిలి వైసీపీకి వెళ్లడం, అప్పుడు యనమల నిలవరించేందుకు ప్రయత్నం చేయకపోవడం వంటి కారణాలు కూడా యనమలకు ఎమ్మెల్సీ రెన్యువల్ చెక్ కాకపోవడానికి కారణమని అంటున్నారు. చంద్రబాబుతో సమానంగా సీనియర్ నేతలుగా ఉన్న యనమల రామకృష్ణుడు బహుశా పార్టీలో ఇలాంటి పరిస్థితి తనకు వస్తుందని ఊహించి ఉండరు. ఆయన ఈ మధ్యకాలంలో స్వరం పెంచి కొన్ని విమర్శలు చేయడం కూడా టీడీపీ అధినాయకత్వానికి ఆగ్రహానికి కారణమైంది. కొత్త నీటి కోసం పాత నీరు వెళ్లాల్సిందేనన్న నానుడి యనమలి రామకృష్ణుడి విషయంలో స్పష్టమవుతుంది. ఆయన బహుశా రాజకీయ విశ్రాంతి తీసుకుంటారేమో. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.